సుమారుగా 17 సంవత్సరాల క్రితం ఓ తల్లి, 2 పిల్లలు వచ్చారు. రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. ఒకరోజు అనుకూలం చేసుకొని వాళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళ్ళాం. ఆ తల్లిని చూస్తే 40 సంవత్సరాలు. నేను ఇట్టే అనుకున్నా, ఆ తల్లికి 3 పిల్లలు అనుకుంటా, ఈ అబ్బాయి పెద్ద కొడుకు అనుకుంటా, ఇటు చిన్న కొడుకు అనుకుంటా, లేటుగా పుట్టాడేమో, ఈ పాప మధ్యలో పుట్టిందేమో అని అడగబోయే లోపే ఆ తల్లి వచ్చి, అయ్యా వీడు నా కొడుకు, ఈ పాప నా కూతురు, ఇదిగో ఈయనున్నాడే నా భర్త అయ్యా అంది. 25 సంవత్సరాలు లాగుంది ఈ అబ్బాయిది. భర్త అంటుంది ఏంటి? నేను పొరపాటు పడినట్టున్నా, పొరపాటున మీ కొడుకే కదమ్మా అని అంటే నా పరుగు పోయి ఉండేది. ప్రభా, నేను అడగకుండా ఉంటూ మంచిదైపోయింది అని అనుకొని వచ్చా. ఆ బాబా ఒకరోజు వచ్చి, అన్న మా అమ్మ మా డాడీ అని చెప్పిందే, ఆయన మా డాడీ కాదు. మరి మీ డాడీ ఏమైపోయాడు రా అన్న. మా డాడీ తాగి 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 మా అమ్మను చిత్తం కొట్టేవాడు, పచ్చి తాగుబోతుగా బ్రతికే ఉన్నాడన్న. పేరుకు తండ్రినే కానీ, పేరుకు భర్తనే కానీ ఏనాడు తండ్రి ప్రేమ పంచినోడు కాదు, భర్త ప్రేమ నా తల్లికి పంచినోడు కాదు. మా తండ్రి అట్లా దారి తప్పితే మా అమ్మ తప్పటడిగేసిందన్న. మా ఊర్లోనే మా ఇంటికి దగ్గర తీసుకొని వచ్చిందన్న. మా డాడీ కాదన్నా, నాకు అన్న వరస అవుతాడు అన్న. నేను నిశ్చేష్టునైపోయి చూసా. ఆ బిడ్డ నా చేయి పట్టుకొని ఏమన్నాడు తెలుసా? నేను మా నాన్న వంటి వాడిగా కాకుండా, మా అమ్మ లాంటి వాడిగా కాకుండా, నేను మంచిగా బ్రతికేటట్లు నా కొరకు ప్రార్థన చేయండి అన్న అన్నాడు. అక్షరాభ్యాసం లేని ఆ బిడ్డ 10th క్లాస్ చదువుకొని ITI పూర్తి చేసుకొని ఈ పట్టణంలో నెలకొచ్చి 60-70 వేలు సంపాదిస్తున్నాడు. 1.5-2 సంవత్సరాల క్రితం నా దగ్గరకు వచ్చి, అన్న అమరావతి దగ్గర 1 ఎకరం పొలం కొన్నానన్నా, దేవుడు నా చేతుల కష్టార్జితాన్ని దీవించాడన్నా. నాకు అప్పుడు అనిపించింది, తల్లి ఒక్కడు నిలవబడితే నేనంట, నీ ఒక్కదానివైతే, నువ్వు ఒక్కడివైతే అన్నా, నువ్వేం చేయాలనుకుంటే చెయ్యి, తాగాలనుకుంటే తాగు, తిరగాలనుకుంటే తిరుగు, కానీ ఒకటి గుర్తుంచుకో, నువ్వు వ్యక్తివి కాదు, వ్యవస్థ ఆధారపడి ఉంది. వ్యవస్థ. నీ ఒక్కడివి దేవుని దగ్గర భక్తిగా బ్రతికితే నీకు మరణం ఉంటుందేమో, కానీ నీ భక్తి ఆశీర్వాదానికి మరణం ఉండదు. నువ్వు చేసిన ప్రార్థన దేవుడు గుర్తుకు తెచ్చుకొని 1000 తరాల వరకు పిల్లలను దేవుడు కరుణించడం ప్రారంభిస్తాడు.